కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి ఆదోన్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఓ మలుపు ప్రస్తుతం ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పక్కననున్న వంక తెగిపోవడంతో అక్కడ లోతైన లోయ ఏర్పడింది. ముఖ్యంగా కోసిగి నుంచి కరపాలని వీధికి వెళ్లే దారి వద్ద ఈ ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వంక వద్దే మలుపుండడం, అదే ప్రాంతంలో రహదారి భాగం కూడా కొంతవరకు దెబ్బతినడం వల్ల వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోంది. బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు ఈ మలుపు వద్ద తిరగడం కష్టసాధ్యమవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడి దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికీ సంబంధిత ఆర్ఎన్బి అధికారులు లేదా గ్రామస్థాయి నాయకులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే రహదారిపై రోజూ వందల సంఖ్యలో వాహనాలు, హనాలు, కూలీలు ప్రయాణిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు అని పేర్కొంటూ ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి లోయను పూడ్చి రహదారిని సరిచేయాలని రైతులు, మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్ని దినాలా 10 మొత్తం రోడ్డు మొత్తం పోయేది కదా. ఆదోన్ రోడ్ మళ్ళీ సుమారు ఇప్పుడు నెల 2 నెలల నుంచి వస్తుంది. నెల 2 నెలలు అవుతుందా పైకేసి కోసి కట్టం తెరుగు అయితే రోడ్డు కూడా పైగా 2 నెలల నుంచి వస్తుంది. దీన్ని పట్టించుకోవడం లేదు. రాత్రి పూట వచ్చినప్పుడు ఏమేమో అడుగురు అవుతుంది. రోడ్లకు వచ్చేది బస్సు పోతే కిందికి పడిపోతుంది అన్నట్లు ఉండదు. అప్పుడు ఇదే. మీ పేరు? నా పేరు నా పేరు కోసిక. ఇక్కడ పొలాలు ఉన్నాయా? తిరుగులాడతాం. రాత్రి కరెంట్ నీళ్ళ గట్ట తిరగట్టకపోతాము. అన్ని బండ్లు ఆటో గీటల పైన కూడా ఆరు పోలేడా.